వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు ఒక సరికొత్త అయిన స్వీట్ ఐటెంతో మీ ముందుకు వస్తున్నాను. ఇది చూడటానికి స్మూత్గా, స్పూన్ దానిలో పెట్టగానే శుతిమెత్తగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా కనిపిస్తుంది కదా, అదేనండి ఆవు పాలతో తయారు చేసిన జున్ను. దీని తయారీ విధానం సరైన కొలతలతో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ముందుగా ఆవు యొక్క జున్ను పాలను ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా లోతైన పాత్రలోకి వేసుకోవాలి. అదే గ్లాస్తో 2.5 గ్లాసులు సాదా పాలను ఈ విధంగా జున్ను పాలలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పాలను ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో పంచదారను కూడా తీసుకొని ఆ పాల మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా షుగర్ అంతా కరిగినంత వరకు అలా కలియపెడుతూ ఉండాలి. ఆ తర్వాత అది చిక్కబడిందో లేదో ఒకసారి ఇలా చేత్తో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ పాలను వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇలా కట్టుకున్న పాలను పక్కన పెట్టుకొని ఈ విధంగా మిరియాలు ఒక 6, 3 యాలక్కాయలను ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి. చూడండి ఎలా దంచుకుంటున్నామో. ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాల మిశ్రమంలో, జున్ను పాల మిశ్రమంలో వేసుకోవాలి. చూడండి ఎంత చిక్కగా ఉంటే లేయర్స్ అలాగ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో 40 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేసేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా చూసుకోవాలి. ఈ మెథడ్ వలన జున్ను యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. అది తినేటప్పుడు పాలకోవాలా మనకి అనిపిస్తుంది. వేడివేడిగా తీసుకుంటే నీరులా అయిపోతుందండి. ఒక 1/4 వంతు చల్లబడిన తర్వాత తీసుకుంటే ఈ విధంగా స్మూత్గా బైట్స్లా వస్తుంది. కానీ ముందు రోజు చేసుకునే జున్ను తర్వాత రోజు తీసుకుంటే ఆ రుచి ఇంకా బాగుంటుంది. సరైన పద్ధతిలో, సరైన విధానంలో ఇంత స్మూత్గా జున్నుని ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ జున్ను పాలు పోకుండా చూసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.